హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం, ఆర్జీవి గారి వ్యూహం సినిమా పరిస్థితి ఏంటి? మరి అంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే రిలీజ్ లేదు. మరి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు కూడా హైకోర్టులో మళ్ళీ వాయిదా వేసేసింది. మీ ఒపీనియన్ ఏంటి మేడం ఈ సినిమా పైన? ఇప్పుడు ఈ సినిమాని తెలుగుదేశం పార్టీగా కావచ్చు, లోకేష్ కావచ్చు, అడ్డుకోనంత వరకు, అడ్డుకోకపోతేనే ఇది రిలీజ్ అవుతుంది. ఓకే, వాళ్ళు అడ్డుకున్నంతసేపు రిలీజ్ కాదు ఈ సినిమా. అందులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటి అంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, అలాగే కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని విలన్లుగా చూపించిన విషయం అది. అవును. మరి వాళ్ళిద్దరూ అడ్డుకోకుండా ఎలా ఉంటారు? ఇది కాంగ్రెస్ వాళ్ళకి కడుపు మంటగానే ఉంది, టీడీపీ వాళ్ళకి ఇంకాస్త కడుపు మంటగా ఉంది. ఇది ఖచ్చితంగా ఆర్జీవి తన ప్రతిభా పాఠవాలు చూపించుకుంటానుకో, తన సినిమా ఇంట్రెస్ట్ కోసం చేసిన సినిమా కాదు ఇది. అంటే ఇది వృత్తికి న్యాయం చేసే విషయంగా మాత్రం కాదు. ఇది కేవలం అతను ఒక వ్యాపారంగా మాత్రమే చూశాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి పెట్టాడు, ఈయన సినిమా తీశాడు. ఆర్జీవి చాలా అప్పుల్లో ఉన్నాడు. అప్పుల్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక పెద్ద సినిమా తీసి, ఒక పొలిటికల్ సినిమా తీసి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఆ డబ్బులతోటి అప్పులు తీర్చుకొని బయటపడాలనుకుంటున్నాడో, లేకపోతే ఒక పెద్ద పొలిటీషియన్ తన వెనకమాల ఉన్నాడు కాబట్టి, ఆయన అప్పుడప్పుడు జోకులు వేస్తుంటాడు కదా, నాకు దావూద్ ఇబ్రహీం తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు కదా. వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరినీ నోరు మూయించడం ఎంతసేపు అనే ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ ఆర్జీవి మట్టుకు రైట్ రాయల్గా, అంటే తన వృత్తి ఒక కళామ తల్లికి విలువిచ్చే విధంగా సినిమాలు తీస్తున్న పరిస్థితి అయితే లేదు. అది ఎప్పుడో పాత రాంగోపాల్ వర్మ. ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఏంటి అంటే ఒక కిరాయి మనిషిలాగా తయారయ్యాడు. కిరాయికి సినిమాలు తీస్తున్నాడు. మొన్న కొండా సురేఖ వాళ్ళది సినిమా తీశాడు. వాళ్ళు ఇప్పుడు కనిపిస్తే కొడతామంటున్నారు. ఇంటికి వచ్చి కొట్టడం పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. కాకపోతే ఇలాంటి వాడితో ఎందుకులే అనుకుంటున్నారు. అంటే వాళ్ళ కోపం అయితే అలా ఉంది, వాళ్ళ భావన అయితే అలా ఉంది. సినిమా చెడగొట్టాడు, మేము చెప్పినట్టు తీయలేదు అని. సరే, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటాడు కదా, ఒట్టిగా అయితే చేయడు కదా. ఆ డబ్బులకి న్యాయం జరగలేదు, ఆ కథకి న్యాయం జరగలేదనే కదా వాళ్ళు గగ్గోలు పెడుతుంది. అలాగే ఇంతకుముందు కూడా కమ్మరాజ్యంలో కడప బిడ్డలని దాని పేరు మార్చమంటే ఏదో పేరు మార్చి ఏదేదో చేసి ప్రతి సినిమాకి ఒక గందరగోళం జరగందే రాంగోపాల్ వర్మకి నిద్ర పట్టదు. వివాదాల దగ్గరికి ఈయనన్నా వెళ్తాడు, వివాదాలు ఈయన దగ్గరికన్నా వస్తుంటాయి. మరి ఇలా జరుగుతున్న క్రమంలో నెహ్రూ మీద కూడా, విజయవాడలో నెహ్రూ మీద కూడా ఒక సినిమా తీశాడు. అట్లా ఇంకా కొంతమంది దగ్గర వంగవీటి రంగా మీద ఒక సినిమా తీశాడు. సరే, ఏ సినిమా తీసినా ఆయన పూర్తి వాస్తవాలు అయితే ఏ రోజు చూపించలేదు. పూర్తి వాస్తవాలు చూపించలా, అది క్లారిటీ. మరి పూర్తి వాస్తవాలు చూపించుకోకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని, జగన్మోహన్ రెడ్డికి అనుకూలము, వేరే పార్టీ వాళ్ళకి అననుకూలము అయిన సినిమా తీశాడు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కడుపు మండి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఇక్కడ ఆర్జీవి ఆడుకుంది ఎవరెవరితోటి అంటే, చంద్రబాబు నాయుడుతో ఆడుకున్నాడు, తెలుగుదేశం పార్టీతో ఆడుకున్నాడు, అలాగే సోనియా గాంధీ మీద కూడా ఆరోపణలు చేయటం. అంటే ఏంటి దాని వెనకమాల ఉద్దేశం అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీ పార్టీ అనేది ఇక్కడ ఒక విషయం. వాళ్ళ మీదకి వెళ్ళి కూడా సినిమాలు తీయడం కరెక్టు, అబద్ధాలతో సినిమా తీయడం కరెక్ట్ అని నేను అనట్లా. ఇది వ్యక్తిగతము, పైగా పార్టీకి సంబంధించిన విషయం. ఇక్కడ సోనియా గాంధీ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, ఒక చట్టం ద్వారా చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి 16 నెలలు జైలుకి పంపించి, రిమాండ్ ఖైదీగా ఉంచి, బెయిల్ తోటి అతను బయటకు వచ్చాడు. ఇవాళ అతని మీద ఉన్నది 16 కేసులు. ఈ 16 కేసులకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు సంబంధించి అన్ని కేసులు కలిపితే అందరికీ సంబంధించి 1,00,000 కోట్ల స్కామ్ అది. ఆ కేసులన్నీ కలిపితే మరి అవన్నీ
చేశాడు కాబట్టే అతన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. పైగా ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొన్ని ఆస్తుల్ని జప్తు చేసింది. ఏ ఆస్తులైతే అక్రమ ఆస్తులుగా గుర్తించారో ఆ ఆస్తుల్ని ఈడీ కూడా జప్తు చేసింది. అంటే ఏమీ లేకుండా సోనియా గాంధీ కడుపు మంటతోటి ఒక కేసు పెట్టేసేస్తే ఇంత కేసు అవుతుందా? పైగా అది ఇంకా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న వ్యవహారాలను ఏమంటారంటే కోర్టు పరిధిలో ఉంది, మనం వ్యాఖ్యానించకూడదు అంటారు ఎవరైనా సరే. కానీ ఈ సదరు రామ్ గోపాల్ వర్మకి చట్టాల మీద నమ్మకం ఉండదు, వ్యక్తుల మీద అసలే గౌరవం ఉండదు. ఈయన ఆ చట్ట పరిధిలో ఉన్న విషయాన్ని తీసుకుని వచ్చి ఈయన ఓన్ జడ్జిమెంట్ ఈయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చాడు. అది అభ్యంతరకరం. నువ్వు ఒక సిబిఐ లాంటి సంస్థని, ఈడీ లాంటి సంస్థని, కోర్టుల్ని, వీళ్ళందరినీ నువ్వు తప్పుపట్టావు ఒక వ్యక్తి కోసము, ఆ వ్యక్తి ఇచ్చే డబ్బుల కోసము అంటే నీదెంత నీచత్వం అనుకోవాలి? ఇక్కడ ఏమన్నా కళ ఉందా? కళాత్మక విలువలు ఉన్నాయా? నువ్వు ఒక అమ్ముడు పోయిన మనిషివి. మరి వాళ్ళు ఇది ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? పూర్తిగా మనుషుని బోలిన మనుషుల్ని పెట్టాడు. పెట్టి అబద్ధాలు చెప్పి వీళ్ళు దొంగలు అని ముద్రేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పవిత్రాత్ముడైనట్లు, అతను ఏ తప్పు చేయనట్టు, అయినా కానీ అందరూ కలిసి కుట్ర పన్ని ఆయన మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు అని ఇప్పుడు ప్రపంచానికి వ్యూహం సినిమా ద్వారా చెప్పించదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి ఈయన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ, అవసరమైతే ప్రొడ్యూసరు అయ్యి ఆయన అంతా తానే అన్నీ తానే చేశాడు. ఇప్పుడు ఆ సినిమాకి వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి అసలు దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? ఇయటానికి వీల్లేదు, మా పరువుకు భంగం కలిగించేలాగా ఉంది, ఆ సినిమాని ఆపండి అని అడుగుతున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే, అదే ఇంకో టైం అయితే సార్ తీసుకున్నావు చూపించుకో, జనాలు వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నామని ఊరుకుంటారు. కానీ ఇది ఎన్నికల సమయం. ఈ ఎన్నికల సమయంలో నువ్వు ఇలా ఒక మనిషి చాలా గొప్పవాడు అని వేరే వాళ్ళ మీద బురద చల్లితే ఎవరికి లాభం? అక్కడ నీకెవరైతే డబ్బులు ఇచ్చి కిరాయికి నీతో సినిమా చేయించుకున్నారో వాళ్ళకి లాభం. వాళ్ళ కోసం నువ్వు ఈ పని చేసావు. ఇది దుర్మార్గం. అందుకే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా వాళ్ళు చెప్పిన మాటలను నమ్ముతుంది. నువ్వు ఎప్పుడైతే వ్యక్తి ముఖ్యమా సంస్థ ముఖ్యమా అంటే సంస్థే ముఖ్యం. అలాగే చట్టాలు ఉన్నాయి మనకి, ఆ చట్టం ప్రకారం ఏదైనా వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? చట్టపరంగా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి నీకు చట్టపరంగానే బెయిల్ వచ్చింది కాబట్టి నువ్వు బయటకు వచ్చాక నీ కేసుల్ని నువ్వు చట్టపరంగానే ఎదుర్కోవాలి. అంతేగాని ఇలా సినిమా పరంగా ఎలా ఎదుర్కొంటావు నువ్వు? రాజకీయ లబ్ధి కోసం, పైగా ఎలక్షన్ల కోసం. ఇది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మనం కూడా అదే మాట్లాడుతున్నాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యూహం సినిమా ఎప్పటికీ రిలీజ్ అవ్వకపోవటం మంచిది ఒకటి. లేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు అయ్యే వరకు, ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలో ఎలక్షన్స్ లేవు కాబట్టి తెలంగాణలో అని అడుగుతున్నారు. తెలంగాణలో ఎందుకు ఎలక్షన్స్ లేవు? తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి సోనియా గాంధీ మీద తీస్తే తెలంగాణలో ఓట్లు వేయద్దా మరి సోనియా గాంధీకి? అందుకని ఎక్కడా రిలీజ్ అవడానికి వీల్లేదు ఆ సినిమా. ఎలక్షన్లు అయిన తర్వాత రిలీజ్ చేసుకుంటే చేసుకోండి. కానీ ఎలక్షన్లు అయ్యే వరకు, పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యే వరకు ఆ సినిమా రిలీజ్ కాకూడదనే చెప్తాం మనమైనా. ఓకే, అంటే మేడం యాత్ర మూవీ కూడా ఒకటి తీశారు కదా సీక్వెల్, మరి దాని పరిస్థితి కూడా వ్యూహం లాగానే లోకేష్ గారు దానిపైన కూడా కేసు పెడతారా? దాన్ని కూడా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేయాల్సిన అవసరం ఉంది అంటారా? ఉంటుంది. మరి యాత్ర సినిమా వాళ్ళు తీసుకున్నారు అంటే మరి దాని డైరెక్టర్ ఎవరో నాకైతే తెలియదు. మరి వాళ్ళకు అనుగుణంగానే అల్లుకుంటారు కదా. ఇప్పుడు ఒక ఉరిశిక్ష పడిన ఖైదీ ఉంటాడండి, ఏంటి చెప్పు అంటే తనదైన శైలిలో తనకు అనుకూలమైన కథే చెప్తాడు తప్పితే ఉరిశిక్ష వేసింది సాక్షాత్తు కోర్టు, లాయర్లు మాట్లాడారు, జడ్జి తీర్పిచ్చారు కాబట్టి నేను గౌరవిస్తున్నాను అంటాడా? అప్పుడు కూడా నేను నిర్దోషిననే నమ్ముతాడు అతను. దోషిని అనుకుంటాడా? అనుకోడు. వాళ్ళెవరో కక్ష కట్టారు నా మీద, కక్ష కట్టి నా మీద ఈ విధమైన కేసు పెట్టారు, నేను అమాయకుడినే అంటాడు. నేను ఇప్పుడు నిన్న ఒక ఆవిడ కొడుకుని చంపేసింది, ఆవిడ ఏమంటుంది? నేను చంపలేదు అంటుంది.
మరి ఇంకెవరు చంపారు? ఆమె చంపకపోతే, ఆమె పక్కనే ఉన్న పిల్లాడిని ఆమె చంపకపోతే ఇంకెవరు చంపుతారు? పోనీ ఎవరొచ్చి చంపారో చెప్పాలి కదా కనీసం. అందుకని ఏంటంటే ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే. ఏది ఏమైనప్పటికీ యాత్ర సినిమా కూడా, మొదటిసారి యాత్ర సినిమా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క గొప్పతనాన్ని పైకి తీసుకురావడానికి ఉపయోగపడింది. ఆయన ప్రతిష్టని పెంచారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను పెంచాలని చూస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా, ఆయన 16 కేసుల్లో ముద్దాయి. 16 కేసుల్లోనూ ప్రధాన ముద్దాయి. ఆయన ఆస్తులు ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు ఏదో బీజేపీ పుణ్యాన కొన్ని ఆస్తులు ఈడీ నుంచి విడుదలయ్యి వస్తున్నాయి బయటికి. ఆయన క్విడ్ ప్రోకో చేశాడని ప్రపంచం మొత్తానికి తెలుసు. లేకపోతే అంత తక్కువ సమయంలో అన్ని 100 కోట్లు ఆస్తులు ఎవరు సంపాదించలేరు. అందుకోసం మరి ఆయన ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఈ సినిమాల ద్వారా నేను నిర్దోషిని చెప్పుకోవటము, లేదా అధికారం వచ్చింది కాబట్టి ప్రజలు ఒప్పుకున్నారు, నేను దోషినైతే నాకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఏది ఏమైనా సరే ఈ వ్యూహాలు, ఈ యాత్రా సినిమాలు ఇవన్నీ ప్రజలుని వాళ్ళ మనసులు మార్చాలని వీళ్ళ ఉద్దేశం. కానీ అసలు ఆ సినిమాలు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఎలక్షన్ల మీద వాటి ప్రభావం ఉండదు కాబట్టి ఎలక్షన్లు అయిన తర్వాత రిలీజ్ చేసుకోండి, తప్పో ఒప్పో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.